రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 9వ తారీఖున ఒక ప్రసంగం వినడం కోసము దేశం లోపల విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది రక్షణ రంగ నిపుణులు, వ్యూహాత్మక నిపుణులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ప్రసంగం నరేంద్ర మోదీది కాదు, భారతదేశంలోని బెంగుళూరులో ఇచ్చినటువంటి ప్రసంగం అది. కానీ ఆ ప్రసంగము నరేంద్ర మోదీ చేయలేదు. నరేంద్ర మోదీ చేయని ప్రసంగం కోసము ప్రపంచమంతా విన్నది. ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, ఇంకా అనేక టర్కీ, ఈ రకంగా ఉన్నటువంటి రక్షణ రంగంలో చాలా నిపుణులుగా పేరు పొందినటువంటి రక్షణ రంగ ఉత్పాదనలు చేసేటటువంటి దేశాలు చాలా ఆసక్తిగా విన్నాయి. మన దేశంలో కూడాను కొన్ని పార్టీలు చాలా ఆసక్తిగా విన్నాయి. ఆ ప్రసంగం ఇందాక చెప్పినట్టుగా నరేంద్ర మోదీ చేయలేదు. మన యొక్క వైమానిక దళ ప్రధానాధికారి అయినటువంటి, మన ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ చేసినటువంటి ఒక ప్రసంగం. బెంగుళూరులో ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ కత్రే స్మృతి వ్యాఖ్యానమాల ఆయన మెమోరియల్ లెక్చర్లో మాట్లాడుతూ, 19వ మెమోరియల్ లెక్చర్లో మాట్లాడుతూ అమన్ప్రీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారినాయి. ఎందుకంటే ఈ నిజానికి నరేంద్ర మోదీ కోరుకుని ఉంటే ఈ ప్రసంగం పార్లమెంటు సమావేశాలకి ముందు కూడా జరిగి ఉండేది. పార్లమెంటు సమావేశాలకి ఆపరేషన్ సింధూర్ పైన చర్చకి ముందు గనక ఇవి జరిగి ఉంటే చర్చ మొత్తం వేరే పద్ధతిలో వెళ్ళేది. కానీ నరేంద్ర మోదీ అది కోరుకోలేదు. ముందు ఆ విపక్షాల దగ్గర ఉన్నటువంటి వాదనలన్నీ విని వాటిని పూర్వపక్షం చేసిన తర్వాత ఈ ప్రసంగం జరగాలని కోరుకున్నారంటే పార్లమెంటు చర్చ ప్రభావితం కావద్దని కోరుకున్నారు. ఆ దిశగా చూస్తే ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. పార్లమెంటు చర్చ జరిగింది, లోకసభలో రాజ్యసభలో 16 గంటల చర్చ జరిగిన తర్వాత ఈ ప్రసంగము అదే విషయం మీద యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి, యుద్ధాన్ని నిర్వహించినటువంటి, దానికి దిశ ఇచ్చినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ చేసినటువంటి ప్రసంగం. రెండవది, దీన్ని అమెరికా, చైనా, రష్యా, ఇంకా అనేక దేశాలు కూడా చాలా ఆసక్తిగా విన్నాయి. ఎందుకంటే ఈసారి జరిగినటువంటి యుద్ధంలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధము, 2 పరమాణు దేశాల మధ్య జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధము, పరమాణు శక్తి సంపన్న దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధము కేవలము 87 గంటల్లో ముగిసిపోయింది. ఇంత షార్ట్ వార్ ఇటీవలి కాలంలో జరగలేదు. ఈ షార్ట్ వార్లో ఒక దేశము రెండవ దేశం మీద, ఇండియా పాకిస్తాన్ మీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. వాళ్ళ దేశంలోని ఉగ్రవాద స్థావరాలని బద్దలు కొట్టింది. పాకిస్తాన్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే దాని ఎయిర్ బేసెస్ను ధ్వంసం చేసింది, దాని రెడార్ సిస్టమ్స్ని ధ్వంసం చేసింది, సంపూర్ణ విజయాన్ని సాధించింది. యుద్ధం భారత్ పాకిస్తాన్కి మధ్య మాత్రమే జరగలేదు. అమెరికన్, టర్కిష్ ఆయుధాలు ఒకవైపున పాకిస్తాన్ పక్షాన ఉంటే, భారతదేశం సొంతంగా డెవలప్ చేసుకున్నవి, రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి ఆయుధాలు రెండవ వైపు ఉన్నాయి. చైనా ఆయుధాలు కూడా పాకిస్తాన్కి సహాయం చేశాయి. కాబట్టి చైనా, పాకిస్తాన్, టర్కీల ఆయుధాలు ఒకవైపు, భారతదేశపు సొంత ఆయుధాలు ప్లస్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఒకవైపు. వాటి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 4 రోజుల్లో పాకిస్తాన్ పచ్చడైపోయింది. ఎయిర్ ఫోర్స్ దాదాపుగా పనిచేయలేని పరిస్థితి వచ్చింది. ఎయిర్ బేసెస్ ధ్వంసమయ్యాయి, రెడార్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. దానితో పాటు అమెరికన్ విమానాలు, వెపన్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. చైనాకి చెందినటువంటి వెపన్ సిస్టమ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 5 అమెరికన్ ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయినాయని చెప్పారు. చైనావి అని చెప్పలేదు, అమెరికావి అని చెప్పలేదు. దాంతో ఇవి మావి కావని రేపు పోటీ జరిగేటటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది. కానీ మొత్తానికి 5 జరిగినాయి. ఎవాక్ సిస్టమ్స్ అంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ అండ్ కమాండ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవాక్స్ అని, ఆ అమెరికాకు చెందిన ఎవాక్ సిస్టమ్స్ 2ంటిని కుప్పకూల్చామని ఆయన చెప్పారు. దానితో పాటు
ఆయన వాడిన పదజాలం చాలా కీలకమైంది. అట్లీస్ట్ 5 ఫైటర్ జెట్స్ అన్నారు. అంటే కనీసం 5 ఫైటర్ జెట్లు. దాని అర్థం ఏంటి? ఇంకా కూడాను విమానాశ్రయాల్లో విమానాల్ని దాచేటటువంటి హ్యాంగార్స్లో ఉన్నటువంటి విమానాలు ధ్వంసమయ్యి ఉంటాయి, F-16లు ధ్వంసమయ్యి ఉంటాయి. వాటి వివరాలను ఆయన వ్యూహాత్మకంగా బయటపెట్టలేదు. అట్లీస్ట్ 5 అని చెప్పి కనీసం 5 విమానాలు కూలినటువంటి ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ 300 కిలోమీటర్ల దూరం నుంచి భారత్ దాడి చేయటం గతంలో ఎన్నడూ ప్రపంచంలో ఈ రకమైనటువంటి దాడి జరగలేదు. ఇవన్నీ ఆయన చెప్పారు. దాంతో అమెరికన్ చైనీస్ వెపన్ సిస్టమ్ల మార్కెట్ని ఒక్క దెబ్బతో కొట్టేశారు. ట్రంప్ యొక్క మొత్తము లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఆయన కొట్టేశారు. తన ఆయుధాలు అమ్ముకోవాలన్నటువంటి ట్రంప్ లక్ష్యాన్ని దెబ్బ కొట్టారు. తమ ఆయుధాలు గొప్పవని చెప్పుకునే చైనీస్ ఆయుధాలన్నింటినీ కూడాను ఆయన ఎందుకు పనికిరానివని తేల్చారు. ఒక దెబ్బతో 2 దేశాలకి. ఇక టర్కీకి సంబంధించిన బెరెక్టర్ డ్రోన్ల యొక్క మార్కెట్ని పూర్తిగా కుప్పకూల్చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్ తన ఒక్క ప్రసంగంతో. అంటే 3 దేశాలని టార్గెట్ చేశారు. పాకిస్తాన్కి ఆయుధాలు సమకూర్చిన 3 దేశాలని ఆయన టార్గెట్ చేశారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గము మన విజయాలను మన పరాజయాలుగా చూపించి పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వర్గం మన దేశంలో ఉండడం, అది మన దౌర్భాగ్యం. బాలాకోట్లో ధ్వంసం చేశామంటే ఆధారాలు ఏవి? సర్జికల్ స్ట్రైక్ చేశామంటే దానికి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఏది? ఈ రకమైనటువంటి ప్రశ్నలు మన దేశంలో మాత్రమే వేస్తారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్కి జరిగిన నష్టం ఏమిటి అని విపక్షాలు అడగవు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏం నష్టం జరిగింది అడగరు. హుతీలపైన అమెరికా దాడులు చేసినప్పుడు అమెరికా విమానాలు ఎన్ని కూలిపోయినాయి అమెరికాలో ఎవరు ప్రశ్నించరు. కేవలము భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు మాత్రము ఈ రకమైనటువంటి విచిత్ర విడ్డూర ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. యుద్ధం అన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతుంటాయి, కానీ మన నష్టం గురించి మాత్రమే అడుగుతున్నారంటే వారు పరదేశము వాడుతున్నటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసిన కంపెనీల సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాట్లాడుతున్నారు. ఎన్ని రఫైల్స్ కూలాయి? ఇది ప్రశ్న. ఎందుకంటే రఫైల్ మార్కెట్ డౌన్ అయినట్టయితే అమెరికన్ F-16 F-15ల మార్కెట్ పెరుగుతుంది కాబట్టి. సో మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలు విదేశీ ఆయుధ కంపెనీల సేల్స్ మేనేజర్లుగా సేల్స్ రెప్లుగా పనిచేశారు. అది దురదృష్టం. వాళ్ళందరినీ నోరు మూయిస్తూ వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలేంటి? రాజకీయంగా ఈ ప్రభుత్వానికి ఆ దమ్ము దిటవు ధైర్యము పటుత్వము పట్టుదల లేదు, పొలిటికల్ విల్ లేదు అన్నారు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి పూర్తిగా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వడం, అంటే ఎంత దాడి చేయాలి ఎక్కడ దాకా దాడి చేయాలి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. ఈ 2 రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. దీని చుట్టే కాంగ్రెస్ తన మొత్తం వాదనని తయారు చేసుకుంది. పార్లమెంట్లో దీనికి ధీటైన జవాబు వచ్చినప్పటికీ పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత యుద్ధానికి దశ దిశ ఇచ్చినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ తన ప్రసంగంలో పొలిటికల్ విల్ వల్లనే ఇది సాధ్యమైంది, ప్రభుత్వం యొక్క పట్టుదల వల్ల, ప్రభుత్వం యొక్క దిటవు వల్ల, ధైర్యము వల్ల, సత్తా వల్ల ఇది సాధ్యమైంది, ప్రభుత్వము సాహసాన్ని కనపరిచింది అని అభినందించారు. రెండవది, మాకు పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంది అని చెప్పారు. మేము ఏ రకంగా అటాక్ చేయాలి, మా వ్యూహాలు ఏమిటి, మేము ఏ రకంగా ఎక్కడెక్కడ దాడి చేయాలి, ఇదంతా మేము నిర్ణయించుకున్నాము, ఇది ప్రభుత్వం మాకు ఎలాంటి పరిమితులు విధించలేదు అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో పార్లమెంటు సమావేశాల తరువాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే పార్లమెంటును ప్రభావితం చేయకుండా చర్చను జరగనిచ్చి ఆ తరువాత ఈ మాట చెప్పడం వల్ల అక్కడ 3 దేశాల ఆయుధ సేల్స్ని దెబ్బకొట్టడంతో పాటు ఇక్కడ ఒక ఫేక్ వాదన ఆధారంగా ప్రచారం చేసినటువంటి విపక్ష నేతని కూడా పూర్వపక్షం చేయటం జరిగింది. ఎయిర్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ యొక్క ప్రసంగంతో ప్రపంచమంతా కూడా చాలా ఆసక్తిగా విన్నది. దీనిపైన చాలా విస్తృతమైనటువంటి చర్చలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఆయన పూర్తి ఎవిడెన్సెస్, ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ తోటి, శాటిలైట్ ఇమేజరీ ఎవిడెన్స్ తోటి తన ప్రసంగం చేస్తూ పాకిస్తాన్కి జరిగిన నష్టాలను వివరించారు. దీనిపైన ప్రపంచమంతా ఉన్నటువంటి ఆర్మీ స్కూల్స్లో, కాలేజెస్లో దీనిపైన ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇలా
మోదీ ఒక్క ప్రసంగం చేయకుండా తన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ప్రసంగం చేసి, ఇది ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగేటటువంటి ప్రసంగం కాదు కాబట్టి ఆయనను చేయనిచ్చి చేయని ప్రసంగం ద్వారా చేసిన ప్రసంగాన్ని ఉపయోగించి 3 దేశాలు ఒక విపక్షాన్ని నోరు మూయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.